దీని అమ్మ జీవితం ఇన్ని రోజుల నుంచి ఎదుగుతున్నా, నాకు నచ్చిన జాబ్ దొరకట్లేదే. ఏం చేయాలంటే రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎలాగైనా పాస్ అయ్యి జాబ్ కొట్టాలి. లే మా జీవితంలే. ఎవడీడు వీడికి కాస్త దమ్కి ఇద్దాం అంతే. అరే ఏంటన్నా చిన్నపిల్లలా పడిపోయావు, కాస్త చూసుకున్నాడు. నీ కాలు దగ్గరే పడ్డా. నాగాలు తగిలిందా? నీ కాలు దగ్గర పడ్డా. తగిలిందన్నా, నువ్వు అటు వస్తున్నావు, నేను ఎక్కడున్నా, నాగాలు ఎడ తగిలింది. నేను అలా వస్తున్నాను, కాలు అడ్డమిట్టే పడ్డా. సరే అన్న, మళ్ళీ చూద్దాం ఎలా తగిలిందో. మళ్ళీ రావు. ఏంటి మళ్ళీ రావాలా? మళ్ళీ చూడాలి కదా. వస్తా నాకు చూద్దాం, ఆగు. మళ్ళీ వస్తున్నాను చూద్దాం, ఆగు. అరే మళ్ళీ పడిపోయావన్నా, ఇలా అస్తమానం పడితే ఎట్టాగన్నా? అయ్యో అన్నా అలా చూడబాకన్నా, అన్న చూడకన్నా. ఏంటన్నా చూపు అన్నా, నాకు భయం వేస్తుంది. ఏ పని పాట లేకుండా ఇక్కడ నుంచుని వచ్చే వాళ్ళని కామెంట్ చేయటం కదరా జీవితం అంటే. జీవితం అంటే మీ అమ్మ మీ నాన్న నిన్ను చూసి గర్వపడేలా బతకటం అదిరా జీవితం అంటే. నాకు జాబ్ వచ్చిందో. అమ్మయ్యా దేవుడా, నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు నాయన, వందనాలు దండాలు అంతే నాయన దేవుడా. అమ్మయ్యా రే, ఏ పని పని లేకుండా ఇక్కడ కూర్చొని వచ్చే కామెంట్ చేయడం కదా జీవితం. జీవితం నేను కన్నా మీ అమ్మ నిన్ను చూసి గర్వపడేలా బతకటం అదిరా జీవితం అంటే. అది వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వాడని వీడు వాడేనా? ఈడేంటి నాగలు వస్తున్నాడు? నేను ఇచ్చినా సరిపోలేదు అనుకున్నాడికి, మళ్ళీ ఇయ్యాలా? రారా, నేను రెడీగా ఉండాలా. రా అన్న సారీ అన్న, నేను నిన్ను కాలడ్డు పెట్టి పడేసినందుకు సారీ అన్న. నేను తెలిసిందన్న నాకు జీవితం అంటే ఏంటో నువ్వు చెప్పిన తర్వాత. అన్న సారీ అన్న, ఇక నుంచి నన్ను చూసి మా అమ్మ నాన్న గర్వించేలా బతుకుతున్నాను. చూడు తమ్ముడు, ఎంతో మంది ఈ హైదరాబాద్ ఏదో సాధించాలని వస్తారు, కానీ చెడల వాళ్ళు బానిసైపోయి సాధించలేకపోతారు. అలా కాకుండా మనం అనుకున్న దాని మీద ధ్యాస పెడితే తప్పకుండా సాధిస్తాం. ఇలా ఖాళీగా తిరిగితే ఏమీ రాదు. మనిషి అంటే ఏదో ఒకటి సాధించాలి. ఏంటి అర్థమైందా? అది ఇక నుంచి ఈ అల్లచిల్లర పనులు మానేసి నేను కూడా ఏదో జాబ్ చేస్తానన్న. థ్యాంక్స్ అన్న, ఉంటానన్న, ఉంటాను అన్నా. ఇక నుంచి నువ్వే నాకు ఇన్స్పిరేషన్. ఓకేరా, ఆల్ ద బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్.